నా దగ్గర ఉన్న ఈ కాకర పూల్ని కోడిగుడ్డు టమోటాలో పెట్టి క్రేజీగా కాల్చామంటే వాటి పరిస్థితి ఎలా మారుతుందో చూద్దాం పదండి. ఆ క్రేజీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన వస్తువులు మొత్తం వచ్చేసరికి ఇవేను. లేట్ చేయకుండా ఆ కోడిగుడ్డు కింద పడిపోద్దేమో అనేసి ఒక గ్లాసులో ఇసుక తీసుకుని అందులో అయితే కోడిగుడ్డు పెట్టేశాను. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఆ టమోటాలోకి ఆ కాకర పువ్వులు అయితే గుచ్చేసుకోవాలి. ఆ టమోటాలో పెట్టిన కాకర పువ్వుకి మంట అయితే వెలిగించి చూసేద్దాం దాని పరిస్థితి ఎలా మారుతుందో. ఒక కాకర పువ్వు పెట్టి కాల్చినందువల్ల ఆ టమోటాకి అసలు ఏం కాలేదు. ఈసారి 3 పెట్టి చూద్దాం ఏమవుతుందో. 3 కాకర పూలు పెట్టి కాల్చిన తర్వాత ఆ టమోటా మొత్తం చూడండి ఎలా తెల్లగా మారిపోయిందో. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆ కోడిగుడ్ని కాల్చి చూద్దాం దాని పరిస్థితి ఎలా మారుతుందో. ఆ కోడిగుడ్ని ఆ కాకర పూలు కాల్చే లోపల మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా మనం చేసిన టమోటా కోడిగుడ్డు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే ఈ విధంగా దారుణంగా మారిపోయింది. ఇప్పుడు గాన పైకి వచ్చి మా అమ్మ నేను చేసిన గలీజు మొత్తం గానీ చూసిందంటే నా పని అయితే అయిపోతుంది. ఇంకా వర్షం పెద్దది అయిపోయింది. ఇలాంటివి మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేయబాకండి.